మాస్టర్ గారు అన్నారు. ఆ పుస్తకం ఇదన్నమాట. ఇటు నుంచి కూడా చూస్తే ఎంతలా ఉందో తెలుస్తుంది. ఇది పొడవు పుస్తకంది. ఈ పుస్తకం దాదాపుగా నా చేతిలోకి వచ్చిన సమయం బహుశా 1990 ఆ ప్రాంతంలోది. 90 కాదండి, 93, 94 ఆ ప్రాంతంలో ఈ పుస్తకాలు. అప్పుడు చాలా వరకు చదవండి అని మామూలుగా ఇచ్చేస్తుండేది. మామూలుగా అమ్మేటప్పుడు అమ్మినప్పుడు ₹2 అదే ఇచ్చేవాళ్ళు. యాక్చువల్గా అమూల్యం అంటారు వీటికి మూల్యం ఉండదు. సో చిన్నప్పుడు ఇవి ఇచ్చినప్పుడు చదివి పారేసాం. పొద్దున్న చెప్పారు కదా లివేవే అన్నట్టుగా నేను చదివి పారేశాను. 1-2 సార్లు పారేశాను కూడా. కానీ ఎప్పుడైతే మాస్టర్ గారు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడారు, నాకు ఎవరిని ఇంత పెద్ద సబ్జెక్టా ఇది అని అనిపించి అప్పుడు దీన్ని చదవటం మొదలు పెడుతుంటే కనువిప్పు కలిగిందంటారు సరే అట్లా. అయితే నేను ఇప్పుడు వీరితో అదే చెప్తున్నాను, నా పేరు సహస్రాక్ష అని మార్చుకోవాలనుకుంటున్నానండి అని. ఎందుకంటే కళ్ళు ఎన్నిసార్లు తెరుచుకుంటే 2 కళ్ళు ఉంటే ఒకసారి తెరుచుకుంటే అయిపోతుంది. ఏ పుస్తకం చదివినా మాస్టర్ గారిది వీళ్ళు ఏం మాట్లాడినా అసలు కళ్ళు తెరుచుకుంటే ఉన్నాయి. అంటే 2 కళ్ళు అయితే ఎప్పుడు తెరుచుకోవాలి, చాలా కళ్ళు ఉన్నాయి కాబట్టి సహస్రాక్ష అని పేరు మార్చుకోవాలని అనిపించింది నాకు. ఈ పుస్తకం చూస్తే ఇంత చిన్నగా ఉంది కానీ యాక్చువల్గా ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ మోర్ పీపుల్ ఆర్ హియర్. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ విషయాలు అంటే అండి ఇందులో చెప్పినవి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోపోయేది. ఇక్కడ ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, మిస్ అయిన వాడు దురదృష్టం. అందరూ ఉన్న 2 చెవులు పెట్టి జాగ్రత్తగా వినండి. చాలా ముఖ్యమైన విషయాలు మాస్టర్ గారు ఇందులో చెప్పారు. ఇందులో మనం మాస్టర్ గారు చెప్పిన విషయాన్ని డిస్కస్ చేసుకున్న తర్వాత అవలంబించేస్తే మనకున్న సమస్యలు చాలా తొలగిపోయేవి దీంట్లో చెప్పారు. పర్టికులర్గా మనకున్న పెద్ద సమస్య మన పిల్లల్ని వాళ్ళని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా తయారు చేయాలనే దగ్గర వస్తుంది. ఇది ది పవర్ ఆఫ్ హ్యాబిట్ ఈ పుస్తకం పేరు. మనం మాట్లాడుకునే దాని పేరు. మీలో చాలామందికి హ్యాబిట్ అంటే తెలుసు అనుకుంటాను. హ్యాబిట్ అంటే తెలుగులో మనం అలవాటు అంటాం. పవర్ ఆఫ్ హ్యాబిట్ ఎంత గొప్పదంటే ఉదాహరణకి మొన్న మనకు ఇక్కడ అకామిడేషన్ కోసం హోటల్స్ నెంబర్లు ఇచ్చారు. ఆ హోటల్స్ అన్నిటికీ నేను ఫస్ట్ రోజు వచ్చినప్పుడు నేను 10వ తారీఖు ఉదయం వచ్చి హోటల్స్ అన్నీ తిరిగాను అనమాట. అసలు ఎలా ఉన్నాయి ఏంటి చూద్దామని. అందులో ఒక హోటల్కి వెళ్ళాము, పేరు అనవసరం. ఆ హోటల్కి వెళ్తుంటే ఆ హోటల్ వాసన దాదాపు చాలా దూరం నుంచే వస్తుంది. హోటల్ వాసన అంటే బాగలేని వాసన అనమాట, బాగున్నది కాదు. వస్తుంటే వాడికి వెళ్ళిన తర్వాత వాడిని అడిగాను అనమాట, ఏమండి అసలు మీరు ఇంత బాగా కట్టుకున్నారు, అన్నీ చాలా బాగుంది, ఏసీ రూమ్స్ అన్నీ బాగున్నాయి, మరి ఇలా వాసన వస్తుంది కదా ఎవరు వస్తా అంటే, లేదు సార్ మీకు కాసేపు ఉంటే మీకు అసలు వాసన రాస్తారా అన్నాడు. దాని పేరే పవర్ ఆఫ్ హ్యాబిట్ అంటే. మోస్ట్ ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే వాడు నాకు అక్కడ రియలైజేషన్ ఇచ్చాడు అనమాట, వాట్ ఈజ్ పవర్ ఆఫ్ హ్యాబిట్ అని. అంటే ఆ వాసన అనేది కాసేపు మనకు తెలియదు కదా. అలాగే మనకి చాలా పనికిరాని అలవాట్లు కూడా మనకు అట్లాగే అలవాటు అయిపోయి ఎలా అయిపోతే మన జీవితంలో భాగంలాగా అయిపోతాయి. అయితే ఒకటి ఇందులో చెడు ఒకటే మనం తెలుసుకుంటాం, కానీ మంచివి కూడా ఉన్నాయి హ్యాబిట్స్ మనకి. చాలామంది హ్యాబిట్స్ అంటే ఎంతవరకు అనుకుంటామంటే అండి, ఒకటికి మన చెడు హ్యాబిట్లు అంటే ఉదాహరణకు 1-2 మాట్లాడాలంటే సిగరెట్ తాగటం అని, గుట్కా తింటామని, లేకపోతే కోప్పట్టం అని, చిరాకు పట్టం అని కదా. ఇలాంటివి సామాన్యంగా మనం హ్యాబిట్స్ అంటే అలవాట్లు, వీడికున్న అలవాట్లు అనుకుంటాం. మంచి అలవాట్లు అంటే సేవ చేసుకోవటం, గురు పూజలకు రావటం, చెప్పింది వినటం, అందరికంటే మంచోడు మీరు వచ్చి కూర్చున్నారు, ఇలాంటి మంచి అలవాట్లు ఉండటం, ఇవి మనకి సామాన్యంగా మంచి అలవాట్లు అనుకుంటాం. కానీ మాస్టర్ గారి డైమెన్షన్ ఎలా ఉంటుందంటే, మీరు చూడండి, మాస్టర్ గారి పుస్తకంలో ఉంటుంది, అది చదువుకుంటే కొంత అర్థమవుతుంది. లేకపోతే శ్రీమన్నారాయణ గారు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే మన మాస్టర్ గారు లాంటి వాళ్ళు కానీ చెప్పినప్పుడు మనకి దాంట్లో ఇది కూడా ఉందా అనిపిస్తుంది. ఉదాహరణకి నాకు గుర్తు, విష్ణు చిత్తుడు అనే పేరు గురించి మాస్టర్ గారు చెప్పినప్పుడు మామూలుగా మనం ఎవరిని అడిగినా సరే ఏమంటామంటే, ఎవరిని అడిగినా సరే తెలుగు పండితుని అడిగినా బహుశా ఏమంటారంటే, విష్ణు చిత్తుడు అంటే విష్ణువుని చిత్తమునందు కలిగిన వాడు అంటాం, అంతే కదండి. కరెక్ట్ మీనింగ్ చెప్పింది, విష్ణువుని చిత్తమునందు కలిగిన వాడు. కానీ మాస్టర్ గారు చెప్పిన డైమెన్షన్ తెలుసా, ఏమన్నారు, విష్ణువే చిత్తముగా కలిగిన వాడు అన్నాడు. అంటే ఇక్కడేంటి, విష్ణువు ఉన్నాడు, చిత్తం ఉంది అంటే అర్థం ఏంటి, 2 ఉన్నాయి అక్కడ. వాడికి ఏదో టైంపాస్ కోసం అన్నమాట, అంతే. విష్ణువునే చిత్తముగా కలిగిన వాడు, అందుకని ఆయన మహానుభావుడు అన్నట్టుగా మాస్టర్ గారి డైమెన్షన్ వేరేగా ఉంటుంది ప్రతి దాంట్లో. అలాంటి డైమెన్షన్లో హ్యాబిట్ గురించి చెప్పినప్పుడు
హ్యాబిట్ గురించి మనకి ఉన్న హ్యాబిట్స్లో కొన్ని హ్యాబిట్స్ ఏంటో తెలుసా? మనం గాలి పీల్చుకోవడం హ్యాబిట్ అట. మన గుండె కొట్టుకుంటుంది చూసారు లోపల, దానికి అది హ్యాబిట్ అట. ఈ సృష్టిలో పిల్లలు పుట్టడం అనేది ఆ కణానికి ఆ హ్యాబిట్. సూర్యుడు పొద్దున్నే ఉదయించడం అక్కడ ఆయన హ్యాబిట్. అంటే హ్యాబిట్ యొక్క డైమెన్షన్ చూడండి ఎక్కడ తీసుకెళ్ళిపోయారు. అందుకని మాస్టర్ గారు ఇచ్చినటువంటి దాంట్లో ప్రతి దాంట్లో అదే నేను రాసా. ఆయన మామూలుగా మనం లౌకికార్థం మాట్లాడేవి ఎలా ఉంటాయంటే, లౌకికార్థం మాస్టర్ గారు చెప్పేదని ఎటర్నల్ డైమెన్షన్ కలిగి ఉంటాయి. మామూలుగా అది అర్థము పరమార్థము. అర్థము చెప్తారు, దాని తర్వాత పరమార్థము. అండము పిండాండము, సంసారము సన్యాసము. సంసారంతో మొదలు పెడతారు, సన్యాసం అంటే అందులో చెప్పేస్తారు. సంసారంలోనే సన్యాసం ఉందని చెప్తారు. మనిషిని మనీషిగా ఎలా మార్చాలో చెప్తారు. రోగము, రోగం కోసం పోతే మనం ఏమవుతాం? డాక్టర్ అయిపోతాం. ఇలా మాస్టర్ గారి డైమెన్షన్ టోటల్లీ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ పవర్ ఆఫ్ హ్యాబిట్ గురించి మాస్టర్ గారు చెప్పింది మనం చూస్తాం. అయితే హ్యాబిట్స్ గురించి అయితే మనకు కొన్ని పుట్టుకతో కొన్ని హ్యాబిట్స్ వస్తుంటాయి చూడండి. అవి ఎలా వస్తున్నాయంటే, పూర్వజన్మ మనం ఇంతకుముందు జన్మలో మనం ఎటువంటి హ్యాబిట్స్ కలిగి ఉన్నామో ఆ జన్మంతా నడుపుతూ ఉన్నప్పుడు ఆ అలవాట్ల ద్వారా అవి సంస్కారాలుగా పూర్వజన్మ వాసనలుగా పుట్టుతాం మనం. హ్యాబిట్స్ అనేవి చూడండి, అది ఎలాగండి అంటే మన పెద్దయ్యాక నేర్చుకుంటున్నాం అనుకుంటాం, కానీ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పుట్టుకతోనే మనకు వస్తాయి చాలా హ్యాబిట్స్. ఒక వస్తువుని ఎలా మనం చూస్తున్నాం అనేది ఒక హ్యాబిట్. ఉదాహరణకు ఒక అరటిపండు ఒక దగ్గర పెట్టింది అనుకోండి. ఆ అరటిపండును చూసిన వాడికి నలుగురు ఆ రూమ్లోకి వెళితే ఒకడు టక్కన అరటిపండు తీసి ఒలిచేసి గుడకని మింగేస్తాడు. ఒకడికి అనిపించింది తినేశాడు. రెండో వాడికి అనిపించింది తినకపోవచ్చు, ఎందుకంటే బాగుండదని. మూడో వాడికి అనిపించింది జేబులో పెట్టుకుని అందరూ వెళ్ళిపోయిన తర్వాత తిందాం అనిపించవచ్చు. నాలుగో వాడికి ఇంకోటోది అనిపించవచ్చు, ముక్కలు చేసి పెట్టాడు అనిపించవచ్చు. సో ఇదంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి? సన్నివేశం అదే. ఆ నలుగురు కూడా గురుపూజలకు వచ్చిన మహానుభావులే, లేకపోతే ఒకటే విద్యాలయం చదివినవాడా, లేకపోతే ఒకే తండ్రికి పుట్టిన కొడుకులుగా ఉండొచ్చు కూడా. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన లోపల సంస్కారాలను బట్టి, పూర్వజన్మ వాసనలు బట్టి వస్తున్నాయి. మనకు వచ్చేటువంటి ఈ సంస్కారాలు అనేటువంటి మన పూర్వజన్మ, మన హ్యాబిట్స్, ఎలా మనం ఆ జీవితాన్ని నడిపామన్న దాన్ని బట్టి ఈ జన్మలో మనం చేస్తాం. దానికి ఒక గుర్తేంటి తెలుసా? మనకి పిల్లాడు పుట్టాక అన్నప్రాసన రోజే అనుకుంటా వాడికి అన్ని పెట్టి సామాన్లు, కత్తులు కటార్లు పెట్టి వాడిని పట్టుకోమంటారు. అదే కదండి అన్నప్రాసన అప్పుడు. అప్పుడు ఏం చేస్తారు? వాడి సంస్కారాలు ఏంటి, వాడి వాసనలు ఎలాంటివి తెలుసుకోవడానికి పెట్టే ఫస్ట్ టెస్ట్ అది. ఒకడేమో బంగారం ముట్టుకుంటాడు, ఒకడేమో కత్తి ముట్టుకుంటాడు. అంటే ఏంటి, వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం ఒక పుస్తకాన్ని ముట్టుకున్నాడు అంటే వాడి యొక్క లోపల నుంచి, అది వాడి కత్తితో పొడి చేస్తారని తెలియపోవచ్చు, కానీ వాడి లోపల నుంచి వాడికి ఒక గైడెన్స్ ఇస్తుంది ఒకటి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన పూర్వజన్మ నుంచి వచ్చింది. సో దాన్ని బట్టి వాడు రేపొద్దున ఎలా అవుతాడో తెలుసుకునే దాన్ని బట్టి వాడిని ఎలా పెంచాలి చెప్పడం కోసం అక్షర అభ్యాసంలో సంస్కారం మనకు చెప్పేది. దట్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ పవర్ ఆఫ్, అంటే మన పవర్ ఆఫ్ హ్యాబిట్ గురించి మన వాళ్ళు అంత క్షుణ్ణంగా చదివి ఉన్నవారన్నమాట. సో అలాగా అసలు అలవాటు ఎలా వస్తుంది, అలవాటు ఎలా అవుతుంది అని చెప్పేదానికి మాస్టర్ గారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ హ్యాబిట్ గురించి ఎందుకు, పవర్ ఆఫ్ హ్యాబిట్ గురించి మాస్టర్ గారు ఒక పవర్ ఆఫ్ హ్యాబిట్ పుస్తకంలోనే చెప్పలేదు. ఇది యాక్చువల్ పుస్తకం కాదు. ఇది 1983లో 29 ఆగస్టు 1983లో జెనీవాలో ఫారినర్స్కి ఆయన చెప్పిన లెక్చర్. ఈ లెక్చర్ చదివితే మీరు 1983లో వాళ్ళు ఇంత బాగా ఈ లెక్చర్ని చెబితే అర్థం చేసుకునేంత ఉన్నత స్థితిలో వాళ్ళు ఉన్నారా అనిపిస్తుందండి. అంత హయ్యర్ లెవెల్లో వాళ్ళకి చెప్పిన ఇన్ఫర్మేషను ఇక్కడ ఇప్పుడు నాలాగేదో ఇంత చెప్పడం అలా మాస్టర్ గారు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎలా అర్థమైంది, ఎంత లెవెల్లో అర్థమైంది అంటే చూడండి వాళ్ళు ఎంత ఉన్నత స్థితిలో వాళ్ళు ఉన్నారు అప్పటికే అని. సో అటువంటి పవర్ ఆఫ్ హ్యాబిట్ గురించి మాస్టర్ గారు ఒక పుస్తకంలో చెప్పలేదు, ఇది ఒక లెక్చర్. మాస్టర్ గారు పతంజలి యోగ సూత్రాలు చూసినా, నారదభక్తి సూత్రాలు చూసినా, భగవద్గీత మంత్రగీత చూసినా, ఎక్కడ చూసినా హ్యాబిట్ గురించి చెప్తారు మాస్టర్ గారు దాంట్లో. ఇక్కడ పవర్ ఆఫ్ హ్యాబిట్ గురించి అసలు అలవాటు ఎలా వస్తుంది అంటే అభ్యాసము ద్వారా అలవాటు. అంటే ఇందా మనం చెప్పుకుందేమో మనలో పూర్వజన్మ వాసనలని చెప్పుకున్నాం, దానివల్ల మన మైండ్ సెట్ ఉంటుంది, దానివల్ల అలవాట్లు వస్తాయి. ఆ తర్వాత మనం అలవాట్లు చేసుకుంటాం కొన్ని. ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, పసిబిడ్డాడు పుట్టినటువంటి పిల్లాడికి వాడి నోట్లో తేనె వేసామనుకోండి, ఏం చేస్తాడు?
జనరల్గా 90% ఆఫ్ ద పిల్లలు తేనెని చప్పరించి మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీ అందరిలో కాఫీ ఎంతమందికి ఇష్టం? మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇష్టం కదా. అదే అంత ఇష్టమైన కాఫీని తయారు చేసి వాడి నోట్లో వేసామనుకోండి, ఆ పిల్లాడి నోట్లో, వాడు తుప్పుకు నుమ్మేస్తాడు, కాలుతో తంతాడు. అసలు ఎలా తాగుతారా అనిపిస్తుంది. అలాగే సిగరెట్ చాలామంది మగవాళ్ళు తాగుతారు. మీకు మగబిడ్డడు పుట్టాడు, పుట్టగానే వాడికి ఒక సిగరెట్ ముక్క వాడికి ఇచ్చానుకోండి, ఎంజాయ్ చేస్తాడా? చేయలేడు, వాడికి బాధేస్తుంది. అట్లాగే ఈ సిగరెట్ అలవాటు అయిన వాడికి మొట్టమొదటి తాగినప్పుడు వాడికి ఎంజాయ్మెంట్ ఉందా అని చూస్తే 99% ఉండదు. అసలు వాడు ప్రైడ్ కోసమో దేనికోసమో మొదలు పెడతాడు ఆ పని. వీటిని ఏం చేస్తున్నాం అంటే, మనం అలవాట్లని ఫోర్సిబుల్గా మనకి ఇష్టం లేకపోయినా సరే దాన్ని రుద్దటం వల్ల ఫోర్సిబుల్ హ్యాబిట్స్ అంటారు వీటిని. ఇలా ఫోర్స్ చేస్తూ 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 పోవటం వల్ల ఏమవుతుందంటే, అవి మనకు అలవాటుగా మారి మనకి మనస్సు అని ఒకటి ఉంటుంది కదా, ఆ మనస్సుకి ఇది ఆనందం ఇచ్చినట్టుగా ఒక ఫీలింగ్ ఇస్తుంటుంది మనకి. అందువల్ల మనం అది అలవాటుగా చేస్తుంటాం. కానీ మనం యాక్చువల్గా మనస్సు కాదు, నేను అనే అయాం అనేటువంటి నేను ఏదైతే ఉందో మనలో, ఆ నేను ఎప్పుడు మనకు మంచిగా చెప్తూ ఉంటుంది. ఆ సిగరెట్ తాగేవాడికి కూడా, ఆ మందు తాగేవాడికి కూడా, ఆ గుట్కా తినేవాడికి కూడా, వాడికి లోపల ఏదో తింటాడు ఆ వయసులో, కానీ కొంత రియలైజేషన్ వాడికి అలవాటు అయిపోయిన తర్వాత, అలవాటు కాకముందు మాత్రం తింటాడు, అలవాటు అయిన తర్వాత వాడికి అనిపిస్తుంది ఎప్పుడు మానేద్దాం అనిపిస్తుంది వాడికి. అలవాటు వాడు ఎవరు తినేవాడిని అడగండి, నేను మానేయాలనుకుంటున్నా కానీ మానేలేకపోతున్నా అంటాడు. అంటే ఏంటంటే మనస్సుకు వాడు అట్లా ఇస్తాడు. ఏం చేస్తే అలవాటు అయిందండి? ఇది అభ్యాసం అంటారు దాన్ని. అందుకని ఇక్కడ పతంజలి యోగ సూత్రాలు ఏం చెప్పాడు? తత్ర స్థితౌ యత్నః అభ్యాసః అని చెప్పారు. 13వ సూత్రంలో చెప్పారు మన పతంజలి యోగ సూత్రాలు. తత్ర స్థితౌ యత్న అభ్యాసః అంటే ఆ స్థితి యందు ఉండుటకు యత్నించుటను అభ్యాసం అంటారు. అంటే అదే పని చేస్తుంటాను అభ్యాసం అంటారు. ఇది మనకు తెలుసు. ఈ అభ్యాసం చేస్తూ ఉండటం వల్ల అది అలవాటుగా మారిపోతుంది చివరికి. మనకి మాస్టర్ గారు చాలా చోట్ల చెప్తారు కదా, కారు డ్రైవింగ్ చేసినప్పుడు కనుక ఫస్ట్లో వాడు కారు నేర్చుకున్నప్పుడు వాడికి ఇవన్నీ విడివిడిగా కనపడి ఇబ్బంది పడతాడు. కానీ కారు నేర్చుకున్న తర్వాత వాడికి అసలు అభ్యాసం అయిపోతుంది. ఇంకా అభ్యాసం గురించి, మన హ్యాబిట్స్ గురించి తెలియాలంటే, ఉదాహరణకి మన సంతకం పెడతాం చూసారా? సంతకం పెడితే కరెక్ట్గా అదే సంతకం అదే రకం మోస్ట్ ఆఫ్ ద టైం అదే వస్తుంది. 90% కొంచెం అటు ఇటు తేడాతో సంతకం పెట్టడం హ్యాబిట్ అని చెప్పారు మాస్టర్ గారు. ఇవన్నీ హ్యాబిట్స్. మనకి ఈ హ్యాబిట్స్ ఎలా వచ్చింది? ఈ సంతకం ఒకసారి పెట్టేసాం, రెండోసారి అదే సంతకం రావాలంటే ఏం చేసాం మనం? అప్పుడు అభ్యాసం చేసామా లేదా? చేస్తే వచ్చింది. చాలామంది అయితే పేర్లే రాస్తుంటారు గొడవ లేకుండా, బట్ కొంతమంది ఇట్లా సంతకం ఇలా పెట్టేస్తారు. దాన్ని బట్టి కూడా సైకాలజీ చెప్తుంటారు మాస్టర్ గారు. వాడు సైకోటిక్ వాడి సంతకం ఎలా ఉంటుంది, సోరాగాడి సంతకం ఎలా ఉంటుంది. సోరాగాడి సంతకం ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, లాస్ట్లో వరకలా ఒక గీత వస్తుంది వాడికి. స్టార్ట్ మాత్రం మంచిగా చేస్తాడు వాడు, ఎండింగ్ వచ్చేవరకు ఓపిక పోతుంది, వాడికి అలా గీతలు ఉంటాయి. సైకోటిక్ వాడి సంతకం అయితే వాడు ఇలా మేకెళ్ళి వాడికే అర్థం కాదన్నమాట, అందులో పెట్టేస్తుంటాడు. అట్లా సిఫిలిటీ వాడి సంతకం ఇంత పెద్దగానో ఇంత చిన్నగానో ఉంటాయి. అట్లా ఒక సంతకాన్ని పెట్టాలంటే ఆ అభ్యాసం అంటే ఇది. సంతకం పెట్టడం కూడా అభ్యాసం అని చెప్పారు. అయితే ఈ అభ్యాసానికి మనకు మామూలుగా పొద్దున మీద సుమతి సంతకం చెప్పినట్టుగా నేను ఒకటి చెబుదాం అనిపించింది. అనగనగా రాగ మతిసే ఇల్లుచునుండు, తర్వాత సాధనమున పనులు, లాస్ట్ అందరికి వచ్చు విశ్వదాభిరామ వీరవేమ కదా. సో అనగనగా రాగ మతిసే ఇల్లుచునుండు అంటే కొంచెం పాఠం అటు ఇటుకు వచ్చిన వాడికైనా సరే పాడంగా వస్తుంది. తినగ వేము తీయగుండు అంటే అర్థం ఏంటి చెప్పండి? వేప కాదు ఇంతకది అది వేప, అందుకని చూద్దాం అనుకుంటా. అది వేము అని, నేల వేము అని. మనకి ఆండ్రోగ్రాఫిస్ అని మొదటించిన మందు డాక్టర్ మనకు చెప్తుంటారు, మన డాక్టర్ గారు జ్వరం వస్తే వేసుకోమని. అదనమాట. అది విశాఖపట్నం వాళ్ళకి చాలామంది తెలుస్తుంది, శ్రీకాకుళం విశాఖపట్నం వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ లోయల్లో ఉన్న వాళ్ళకి ఆ నేలవేము తింటారన్నమాట. తినంగానే ఎలా ఉంటుందంటే అండి, కట్టికి చేదంటే ఇంకా వేపాకు అది తిన్న తర్వాత వేపాకు తింటే ఎంత తీయగుంది అనిపిస్తుంది. వేపాకు అంటే అంత తక్కువ ఉంటుంది, వేపాకు చేదు అంత చేదు ఉంటుంది అది. కానీ దాని నవిలిన 10-15 సెకండ్స్లో 20 సెకండ్స్లో తీయగా అయిపోతుంది. నాలుక ఎంత తీపి, పందరేస్తే తెలియదు అప్పుడు తీపి, అంత తీపి అయిపోతుంది. అది చెప్పాడు ఇక్కడ. అంటే ఏంటి, మనకు అభ్యాసం అనేది చేయంగా వస్తుంది. ఈ సిగరెట్ తాగేవాడు కానీ, కాఫీ వాడు కానీ ఇలాగే అభ్యాసం చేసుకుంటాడు వాడు. పాపం వాడికి ఏమి సరదా ఉండదు. ఫస్ట్ వాడు మొహం ఇట్లా స్టైల్ పెడతానే వాడికి లోపల అదిరిపోతుంటుంది. ఫస్ట్ తాగినప్పుడు ఇవన్నీ కూడా మండిపోతుంటాయి, కానీ అభ్యాసం చేసుకుంటాడు వాడు. ఇవన్నీ ఫోర్సిబుల్ అభ్యాసాలు. కాఫీ అయినా అంతే. చాలామంది మనకి ఇండియాలో అయితే పాలు పోసుకొని తాగుతుంటాం, కానీ
చాలా వరకు వేరే దేశాల్లో ఎక్కువ శాతం ఈ భూమి మీద కాఫీ తాగటం, వాళ్ళు పాలు కాదు పోసుకోకుండా డైరెక్ట్ తాగుతారు. చాలా చండాలంగా ఉంటుంది అది వాడు తాగేది, కానీ వాడికి తాకపోతే ఉండలేడు. ఇది అభ్యాసం. తర్వాత ఇంకా మాస్టర్ గారు ఇప్పుడు చూడండి, సృష్టి జరుగుతోంది, సృష్టి మెయింటైన్ అవుతోంది, ఇవన్నీ కూడా అభ్యాసాలు అని చెప్పారు. ఇవన్నీ కూడా అలవాట్లే. ప్రతి దానికి అలవాటు. చెట్టు ఉంది, చెట్టుకి ఈ సీజన్లో ఆకు రాలిపోతాయి, దాని అలవాటు అది. అంటే అలవాటు అంటే మనం ఈ గుట్కాలు సిగరెట్ల దగ్గర ఆకుండా కొంచెం ముందుకెళ్ళమని చెప్పారు మాస్టర్ గారు, అది తెలుసుకోమన్నారు. ఆ తర్వాత ఈ అలవాట్లలో మనకి కొన్ని ఉన్నాయి మంచివి, కొన్ని చెడ్డవి, పాజిటివ్ అని నెగిటివ్ అని అనుకుంటే కనుక, దీంట్లో మనకి అలవాట్లలో ఇబ్బంది పెట్టేవి ఏమిటి? చెడు అలవాట్లు అంటే మనకి ఇష్టం ఉండదు, వాటి నుంచి బయటపడాలనుకుంటాం. దానికి మనుధర్మ శాస్త్రంలో ఏం చెప్పారంటే, నా ఆత్మాన మవమన్యేత పూర్వాభిరసమృద్ధిభి అన్నారు. అంటే అర్థం ఏమిటంటే, డోంట్ ఇన్సల్ట్ యువర్ హ్యాబిట్ బై మెడిటేటింగ్ అపాన్ యువర్ డిఫెక్ట్, డోంట్ ఇన్సల్ట్ యువర్ సెల్స్ బై మెడిటేటింగ్ అపాన్ యువర్ డిఫెక్ట్స్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పారు. అంటే మనకి చెడ్డ హ్యాబిట్ ఉంటే దాన్ని తిట్టుకొని ఉపయోగం లేదు. ఏం చేయాలి మరి? చెడ్డ హ్యాబిట్ ఎలా పోవాలి? ఏమండి ఎలా పోవాలి అని చెప్పారంటే, దానికి ఓన్లీ వన్ మెథడ్. గదిలో చీకటి ఉంది, చీకటి అంటే బాగుండదు కదా మనకి. చీకటి అనేది చెడు అనుకుంటే అది ఎలా తీసేస్తున్నావు? లైట్ వేస్తే పోతుంది. అంటే చెడు హ్యాబిట్ని ఎలా తీసేయమన్నారంటే, ఓన్లీ బై రీప్లేసింగ్ ఇట్ విత్ గుడ్ వన్. దెర్ ఈజ్ నో ఛాన్స్ చెడు హ్యాబిట్ని వదిలించుకుందాం అంటే. ఇప్పుడు లోకల్ చాలామంది సైకాలజిస్టులు కిల్ ద మైండ్ అని ఏదో చెప్తుంటారు. అవన్నీ కాదని మాస్టర్ గారు దాన్ని నెక్స్ట్ లెవెల్లో ఎలా చేయాలో చెప్పారు. అయితే ఏ చెడు హ్యాబిట్ పిల్లాడికి కానీ పెద్దలకు కానీ ఎవరికి ఉన్నా సరే, కొంతమంది గోల్డ్ కొరికిన అలవాటు ఉండొచ్చు, కొంతమందికి ఏవో చేస్తుంటారు. ఏ అలవాటు ఉన్నా సరే అది పోవాలి అంటే ఒకటే ఒక సీక్రెట్ ఏంటంటే, టు రీప్లేస్ ద నెగిటివ్ హ్యాబిట్ విత్ ఏ పాజిటివ్ హ్యాబిట్. దాన్నే కొంతమంది ఇక్కడ మన ఉన్న పుస్తకాలు హ్యాబిట్ హైజాకింగ్ అని రాస్తారు. హ్యాబిట్ హైజాకింగ్ అంటే హైజాక్ చేయమన్నారు. దేంతో హైజాక్ చేయాలి? కొత్తది మంచి అలవాటుతో హైజాక్ చేయమన్నారు. పాత మనకు పనికిరాని హ్యాబిట్ని మంచి అలవాటుతో హైజాక్ చేయాలి. ఆ సమయాన్ని దేనికి వెచ్చించాలని మనం అంటే కొత్త హ్యాబిట్తో వెచ్చించాలి. ఇంకా మాస్టర్ గారు దానిపైన ఇంకోటి చెప్పారు, అది నేను ముందు చెప్తాను. దాని తర్వాత దాన్ని ఎలా తీసేయాలో కూడా పతంజలి సూత్రాలు చెప్పారు. చెడు హ్యాబిట్ని వితర్క బాధనే ప్రతిపక్ష భావనం అన్నారు. అంటే వెన్ డిస్టర్బ్డ్ బై నెగిటివ్ థాట్స్ అపోజిట్ వన్ షుడ్ బి థాట్ ఆఫ్ అన్నారు. చూడండి ఎప్పుడు చెప్పారు ఇవి? వితర్క బాధనే ప్రతిపక్ష భావన అంటే ఎప్పుడు చెప్పాడు ఆయన? ఈ సైన్స్ ఆఫ్ సైకాలజీ ఎక్కడుంది చూడండి మనకి, పతంజలి దగ్గర నుంచి చెప్తున్నారు మనకి, అక్కడి నుంచి చెబుతుంది. ఇప్పుడు మోడర్న్ సైకాలజిస్ట్ చెప్పేదానికంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో, అంతకంటే హయ్యర్ లెవెల్లో చెప్పారు. ఇలా ఎంతకాలం చేయాలండి అని మన నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ ఏంటి మనం అనుకుంది? అలవాటు అంటే ఏంటో తెలుసుకోవాలి. అలవాటు ఎలా అవుతుందో తెలుసుకున్నాం. అలవాటు అనేటువంటిది ఎలా తీసేయాలి? చెడు అలవాటు అయితే దాని గురించి మెడిటేట్ చేస్తే ఏమవుతుంది? అలవాటు ఇంకా చెడు అలవాటు మెడిటేట్ చేస్తే ఇంకా బలమే అవుతుంది. కాబట్టి దాన్ని ఎలా తీసేయాలనుకున్నాం? దాన్ని పాజిటివ్ హ్యాబిట్తో తీసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనకు వస్తుంది ఏమిటంటే, ఎంతకాలం చేయాలండి ఇలాగా అని వస్తుంది. జనరల్గా ఎంతకాలం చేయాలంటే ఎవరు చెప్తారు కదా, మాస్టర్ గారు ఏదో మంత్రం ఇచ్చారు చదువుకుంటా బాగుపడతారు అంటే వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది మనకి? ఎన్ని రోజులు చేయమంటారు సార్ అంటాడు. అంటే ఏమంటే నువ్వు బాగున్న రోజు చేయరా అని చెప్పారు కదా మాస్టర్ గారు. అలాగే అది పోయేదా చేయాలి, తప్పదు. అది అలవాటు చేసుకోవడం ఎంత కష్టపడి చేసుకున్నాం మరి. ఇక దానికి ఏం చెప్పారు చూడండి, పతంజలి యోగ సూత్రాలను చెప్పారు మళ్ళీ ఇది కూడా. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి అన్నారు. అంటే ఏం చెప్పారంటే మీనింగ్ అంటే దృఢభూమి అయ్యే వరకు దాన్ని ప్రాక్టీస్ చేయడం. దృఢభూమి అంటే దానికి ఏంటంటే భూమి గట్టి చేసినట్టు కొట్టినట్టుగా మనకి ఇక బంప్స్ లేకుండా ఆ భూమిని ఎలా తయారు చేస్తున్నాం అలాగా అది ఆ కొత్త హ్యాబిట్ ఎలా అవ్వాలంటే మనకి అలవాటు అయిపోయేంతగా. అంటే అలవాటు అంటే ఎట్లంటే మనకి తెలియదు అసలు అది మనం చేస్తున్నామని తెలియనంత ఇదిగా అంతసేపు దాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే, అంతకాలమైనా ప్రాక్టీస్ చేయాల్సిందే, అది తప్ప ఇంకో మార్గం లేదు ఇది. దాని తర్వాత అయితే ఇప్పుడు మాస్టర్ గారు ఇచ్చింది ఏంటంటే అండి మనకి ఇదంతా కూడా మనం దాదాపు మాట్లాడుకునేది లౌకికంగా
ఇప్పుడు దొరికేటువంటి సైకలాజికల్ బుక్స్లో కూడా ఇదే రాసి ఉంటుంది. అసలు మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారంటే డిసెక్షన్ అంటారు, దాన్ని ఇట్లా డిసెక్ట్ చేసి ఓపెన్ చేస్తారు డాక్టర్లు, ఓపెన్ చేసి బలిని ఇవన్నీ ఓపెన్ చేసి నేర్చుకుంటాం కదా చిన్నప్పుడు. అలాగా ఆయన డిసెక్ట్ చేశారు ఈ మెకానిజం మొత్తాన్ని. అసలు ఎందుకు హ్యాబిట్ అనేది ఫామ్ అవుతుంది అసలు వీడికి, అది నెగిటివ్ హ్యాబిట్ ఎందుకు అవుతుంది అసలు, ఎందుకంటే ఇక మాస్టర్ గారు ఎందుకని చెప్పారంటే ఆయన సొంత ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన ఏం చెప్పారు, నాకు కాఫీకి విపరీతంగా ఇష్టం, నాకు మాస్టర్ కాఫీ తాగేవారట. కాఫీ నాకు చాలా ఇష్టం, తాగినప్పుడు నాకేం గొప్ప కనిపించలేదు. పుట్టిన పసికందుకు నోట్లో గనక వేస్తే అది ఎంజాయ్ చేస్తున్న విషయం అయితే కనుక అది నేను నేర్చుకొని ఉంటే నాకు ఉపయోగం. ఆ పుట్టిన పసికందు కూడా నోట్లో వేస్తే తూ అని ఉమ్మేసినటువంటి దాన్ని నేను ఇంత హ్యాబిట్ చేసుకొని, పైగా ఈ మధ్యన ఒక జర్నల్లో చదివాను నేను, కాఫీ తాగితే బోన్స్ అన్నీ వీక్ అయిపోతాయి, పోరోస్ అయిపోతాయి, మంచిది కాదు, బ్రెయిన్కి మంచిది కాదు, నరాలకు మంచిది కాదు, ఉన్న ఒంట్లో ఏ అవయవానికి మంచిది కాదు అని నేను చదివినా కూడా మానేలేకపోతాను మాస్టర్ గారే అన్నారు. సో అప్పుడు మాస్టర్ గారు అందుకని ఏం చెప్పారంటే, ఎలా మరి నేను దీన్ని వదిలించుకోవాలి అనే దానికి ఏం చేశాను, దానికి డిసెక్ట్ చేసేసేదాన్ని. అంటే దానికి సొల్యూషన్ ఉంది మన దగ్గర. ఇప్పుడు చాలామంది ఎలా ఉంటాయంటే పుస్తకాలు రాస్తే సమస్యలు రాస్తారు, సొల్యూషన్ ఉండదు. బట్ మాస్టర్ గారు క్లియర్ సొల్యూషన్ ఇచ్చేసారు, ఎలా మనం దాంట్లోంచి బయటపడాలి, అసలు అలాంటి హ్యాబిట్సే అసలు రాకుండా మనకి ఎలా ఉండాలి, ఎలా మనం దాన్ని కరెక్ట్ హ్యాబిట్ని ఎలాగ మనం చేసుకోవాలి అనేది మాస్టర్ గారు ఇచ్చారు అని ఇచ్చారు, ఆయన డిసెక్ట్ చేశారు. ఏం చెప్పారంటే ముఖ్యంగా పొద్దున నిన్న ఇవాళ కానీ ఎప్పుడు మన గురు పూజలు మనకు చెప్పేదే, మనందరం కూడా పంచకోశాత్మకమైన శరీరం మందని చెప్తారు. మన శరీరం పైన మనకి ఇంద్రియాలు ఉంటాయి, సెన్స్ ఆర్గన్స్, సెన్సరీ సిస్టమ్ అంటారు. దేని ద్వారా అయితే మనం సెన్స్ చేస్తున్నామో, ఎంజాయ్ చేస్తున్నామో, వింటున్నామో, మనకి నచ్చినది అన్నీ దీని ద్వారా జరుగుతాయి. దీనిపైన మనస్సు పైన బుద్ధి పైన నేను ఉన్నాడు అని చెప్తారు. ఇక్కడ మాస్టర్ గారు డిసెక్ట్ చేసి చెప్పింది ఏంటంటే సీక్రెట్, అసలు ఎందుకు ఈ నెగిటివ్గా ఎందుకు తయారవుతుందటంటే, ఎప్పుడైతే మన సెన్సెస్, మైండ్ వాటి మీద మనం వర్క్ చేస్తుంటామో, మన వర్కింగ్ అక్కడ వరకే ఉంటుందో, అక్కడి నుంచి వచ్చే హ్యాబిట్స్ అన్నీ కూడా నెగిటివ్ హ్యాబిట్సే ఉంటాయి. అది ఎందుకంటే మనసు ఏం చేయాలంటే అండి, మనసు వాళ్ళ బాస్ బుద్ధి. ఈ మనసు ఏం చేయాలంటే తనకి ఏదన్నా ఒక ఆలోచన సెన్స్ చేసింది, బాడీని సెన్సరీ సిస్టమ్ చెప్పింది, ఇది కాఫీ వాసన తాగమని చెప్పింది. చెప్పగానే మనసు ఏం చేయాలంటే ఫస్ట్ అది బుద్ధిని అడగాలి, ఇది తాగే విషయమా కాదా, తాగవచ్చా లేదా అని అడగాలి. అది యాక్చువల్ బేసిక్గా. కానీ అది అడగలే. అది అడగకుండా ఏం చేస్తుంది, మనసు దానికి అస్తిత్వం వచ్చేసి మనసుగా అది మన కమాండ్ ఇచ్చడం మొదలుపెట్టేసింది. ఎలాగైతే బాస్ పక్కన పెట్టేసి, పొద్దున్న మీరు చెప్తాను, బాస్ని పక్కన పెట్టేసి వీడే బాస్ అనుకొని వీడే కమాండ్స్ ఇచ్చేస్తున్నాడు. వీడికేమో మెయిన్ మోటో ఆఫ్ ద కంపెనీ తెలియదు. ఆ బాస్ ఏదైతే ఉన్నాడో ఆ బాస్కి కంపెనీ యొక్క వాడి అసలు ఎందుకు ఈ కంపెనీని పెట్టాడు, ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంటున్నాడు, అసలు ఈ ప్లాట్ ఎందుకు కొంటున్నాడు, ఇక్కడ బిల్డింగ్ ఎందుకు కొడుతున్నాడు, ఈ కొత్త మిషన్ ఎందుకు పెడుతున్నాడు అనే విషయం ఆ కంపెనీ ఓనర్కి వాళ్ళ వరకు తెలుస్తుంది, ఆ బోర్డు వరకు. కింద వరకు ఆ స్ట్రాటజీ తెలియపోవచ్చు. ఈ మనసుతో పనిచేసేవాడికి ఏమవుతుందంటే, వీడు బాస్ అనుకోనేసి, వీడికి కొంత ఇచ్చిన లిబర్టీని బట్టి వీడు బాస్ అనుకొని మనసుతో పనిచేసేవాడికి ఏమవుతుందంటే, ఈ మనసు అనేది వర్క్ చేసి వీడే బాసిజన్ చేసేసి ఏం చెప్తారంటే, ఈ చెడల వాటిని కూడా మంచిదనేసి వాడు మనకి ఒక తాత్కాలిక ఆనందాన్ని కలిగింపజేస్తుంటాడు. ఆ తాత్కాలిక ఆనందం అనేది ఫోర్సిబుల్గా మనకు అలవాటు చేసుకొని దాన్ని కరెక్ట్ అనుకుంటాం. సో ఎప్పుడైతే మనం మనసుతో పనిచేస్తామో, మనసు వరకే పనిచేస్తామో, బుద్ధిని అప్లై చేయమో, అప్పుడు వచ్చేవన్నీ కూడా నెగిటివ్ హ్యాబిట్స్ అని చెప్పారు. సో ఇప్పుడు మనకి పాజిటివ్ హ్యాబిట్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే మనం బుద్ధి ద్వారా వర్క్ చేయాలి. దట్స్ ఓన్లీ ద సొల్యూషన్. అయితే ఇంకోటి ఏం చెప్పారంటే మాస్టర్ గారు ఈ పుస్తకంలో, నెగిటివ్ హ్యాబిట్స్ పాజిటివ్ హ్యాబిట్స్ విషయంలో, నెగిటివ్ హ్యాబిట్స్ అన్నీ కూడా టెంపరీ ఇన్ నేచర్, పాజిటివ్ హ్యాబిట్స్ అన్నీ కూడా పర్మనెంట్ ఇన్ నేచర్ అని చెప్పారు. కానీ మనకు అట్లా అనిపించదు. చెడిపోవటం చాలా ఈజీగా చెడిపోతాం, అది పర్మనెంట్ ఉండిపోతుంది, పాజిటివ్గా ఉండటం చాలా కష్టము, అది ఎలా అసలు అనిపిస్తుంది. కానీ కొంచెం లోతులకి వెళ్ళి చూస్తే మనకున్న ఈ చెప్పాం కదా, గాలి పీల్చడంతో సహా ఇవన్నీ కూడా మన బాడీ నడిచేదంతా పాజిటివ్ హ్యాబిట్స్తోనే.
నెగిటివ్ హ్యాబిట్స్ అనేవి చాలా సూపర్ఫిషియల్గా ఉంటాయి. ఇంకోటి కూడా ఏం చెప్పారంటే మాస్టర్ గారు, ఉదాహరణకు ఒక గదిలో ఒకడికి సిగరెట్ అలవాటు ఉంది, వాడిని ఒక గదిలో పెట్టేశారు, వాడికి ఫుడ్ గిడ్ అనేసి సిగరెట్ మాత్రం ఇవ్వట్లే, చాలా విలవిల్లాడిపోతాడు వాడు. నెమ్మదిగా ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు కానివ్వండి, లేకపోతే ఒక మనిషిని బట్టి సిగరెట్ మర్చిపోతాడు వాడు. అది నెగిటివ్ హ్యాబిట్ కనుక అంత బలీనం అయితే మర్చిపోడు వాడు. వాడినే వాడి భార్య పిల్లలకు దూరంగా ఒక రూమ్లో ఉంచారట ఒక 3 నెలలు. అలా ఉంచినప్పుడు వాళ్ళ భార్య పిల్లల మీద వాడికి ఏమవుతుంది, ఇంకా ప్రేమ పెరుగుతుంది వాడికి. అందుకని చెప్పి పాజిటివ్ హ్యాబిట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి బలీయమవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. నెగిటివ్ హ్యాబిట్స్కి దాని కనుక ప్రాపర్ టైమింగ్ ఇస్తే అవి విడిపోతాయి. కాబట్టి కంగారేం లేదు, మనతో పాటు రానిరావు అవి. ఓన్లీ మనకి చెప్పేమే నెక్స్ట్ జన్మకు అందుకొని వచ్చేవి మన సంస్కారాలు, ఆ పాజిటివ్ హ్యాబిట్స్ వస్తాయి. సో కాబట్టి ఆ నెగిటివ్ హ్యాబిట్స్ గురించి ఏమీ మనం కంగారు పడక్కర్లేదు. వాళ్ళకి మార్గాలు బయట ఎన్నో చాలా అంటే దాన్ని డీ అడిక్షన్ సెంటర్స్ ఏవో ఉన్నాయి, అవి వేరు. మాస్టర్ గారే ఇక్కడ డీ అడిక్షన్ సెంటర్ మనకి ఓపెన్ చేశారు. అవేంటో ఇప్పుడు మాస్టర్ గారు ఇచ్చారు సొల్యూషన్. దాంట్లో ఏ అడిక్షన్ అయినా సరే పోవడానికి సొల్యూషన్ ఇచ్చారు. పోవడానికి సొల్యూషన్ ఇవ్వలేదు, అసలు రాకుండా ఉండే సొల్యూషన్ కూడా చెప్పారు ఈ పుస్తకంలో ఒకటి. అందుకని ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే పాజిటివ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ స్ట్రాంగర్ అండ్ పర్మనెంట్ అండ్ నెగిటివ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ టెంపరీ ఇన్ నేచర్ అని చెప్పారు. ఇంక ఇలాంటి చాలా ఉదాహరణలు ఇచ్చారండి. తర్వాత అలాగే మనకి ఇందాక నేను చెప్పిన పాయింట్ భగవద్గీతలో కూడా చెప్పారు. 60వ శ్లోకంలో యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీన్ హరంతి ప్రసభం మనః. అంటే ఎప్పుడైతే కనుక మనం ఇంద్రియాల ద్వారా మనసు ద్వారా వర్క్ చేస్తామో వాడి కన్ఫ్యూజన్సు, ఆ కన్ఫ్యూజన్స్లో వాడి చెడ్డ అలవాట్లని చేసుకుంటాడు. అది అందులో చెప్పారు. దాన్ని ఎలా పోగొట్టుకోవాలో నెక్స్ట్ దాంట్లో చెప్పేశారు. మళ్ళీ దాని సొల్యూషన్ నెక్స్ట్ దాంట్లో ఇచ్చారు. ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సును నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేస్తారో వాడికి సంపూర్ణ జ్ఞానం వస్తుంది అన్నాడు. అంటే వాడికి ఇలాంటివన్నీ పోతాయని. నాయందు అంటే ఎవరు ఇక్కడ? ఎవరండి? ఎవరు? కృష్ణుడు కాదు. నాయందు అంటే నేను, నాయందు. నాయందు ఏముంది? నేను అంటే ఫిజికల్ బాడీ, దానిపైనే ఉంది సెన్సెస్ పైన మనసు పైన బుద్ధి పైన నేను అనుకున్నామే. దాని పట్ల మనం గనక మన దృష్టి పెడితే అప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ అని పోతాయి. మనకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్న అందరి గురించి కావాలి, ప్రతివాడి గురించి కావాలి, వాడి మాటలు వీడి మాటలు వింటాం, కానీ మన మాట మనం వినం. అది మన మాట మనం వింటాం ఏంట్రా, అది కూడా మాస్టర్గా చెప్పారు. నెక్స్ట్ అదే సొల్యూషన్ లాస్ట్కి ఇచ్చింది మనకి చెప్పారు. తర్వాత శ్లోకంలో ఏం చెప్పారు చూడండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీతః మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అది ఎవరైతే నాయందు అంటే మన ఇన్నర్ సెల్ఫ్ వైపు కనుక దృష్టి పెట్టుకుంటాడో వాడికి ఈ నెగిటివ్ హ్యాబిట్స్ అని పోతాయని చెప్పారు. భగవద్గీతలో చెప్పేశారు. అయితే ఈ యొక్క పవర్ ఆఫ్ హ్యాబిట్ మీద మనం జనరల్గా గూగుల్లో చూసినా మనకి 1-2 పుస్తకాలు దొరుకుతాయి కొన్ని. వాటిల్లో కూడా చాలా వరకు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాను ఉంటాయి. ఎలా చేయాలి, ఎక్కడ దాకా ఉంటుందంటే దాంట్లో సొల్యూషను నెగిటివ్ హ్యాబిట్స్ ఎలా వస్తాయని చెప్తాడు. తర్వాత నెగిటివ్ హ్యాబిట్స్ అనేటువంటి ఎలా పోగొట్టుకోవాలంటే బై రీప్లేసింగ్ ఇట్ బై పాజిటివ్ హ్యాబిట్ అని అందరూ చెప్తారు సొల్యూషన్. కానీ అసలు నెగిటివ్ హ్యాబిట్సే మనకు రాకుండా ఉండటం ఎట్లా అనే సొల్యూషన్ లేదు. వచ్చిందని పాజిటివ్ హ్యాబిట్ పెట్టడం అందరూ చెప్పాడు వాడు. మాస్టర్ గారి డైమెన్షన్ ఏంటంటే అసలు నెగిటివ్ హ్యాబిట్సే మనకి అసలు వచ్చే పనే లేదు. అది బెటర్ కదా. నేను తప్పు రాసింది కరెక్ట్ చేసుకోవడానికి మంచి ఎరేజర్స్ ఎక్కడ దొరుకుతాయి సార్ అనేకంటే తప్పే రాయకుండా ఉండేటువంటి స్థితి మనకు రావాలి, తప్పు చేయని స్థితి మనకు రావాలి. ఆ స్థితి ఎలా రావాలో మాస్టర్ గారు ఈ పుస్తకంలో అందించారు. ఇంత చిన్న పుస్తకంలో అంటే మనకు అదే కావాలి. యాక్చువల్గా మనం అందరం బాగుండాలా అంటే కావాల్సింది అదే, అది మొత్తం ఇందులో ఉంది. ఇప్పుడు సొల్యూషన్ వైపుకి వస్తే ఒక లాస్ట్ 10-15 మినిట్స్ సొల్యూషన్ గురించి మాట్లాడదాం. సొల్యూషన్ గురించి వస్తే ఫస్ట్ మనకి సొల్యూషన్ ఏంటంటే మార్నింగ్ ప్రేయర్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనకి ఇచ్చిన ప్రేయర్ ఉంది చూసారా. మనం మార్నింగ్ ఈవినింగ్ చేసే ప్రేయర్ రెగ్యులర్గా చేసుకోవాలి.
ఆ చేసుకునే విధానం ఏంటో మనందరికీ తెలుసు. మాస్టర్ గారు చేస్తున్నప్పుడు చూడండి, మన ఇంట్లో మనం చేస్తున్నప్పుడు సామాన్యంగా ప్రేయర్ ఎంతసేపు పడుతుందంటే ఇంట్లో సామాన్యం చేస్తే కొంతమందికి నిమిషంలో లాగిచ్చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కాసేపు కూర్చొని చేస్తే పావుగంట. మాస్టర్ గారితో చేస్తే దాదాపు 25 మినిట్స్ దాకా పడుతుంది మనకి. కారణం ఏంటి? ఎక్కడ పడుతుంది టైం ఎక్కువ మనకి? ఏం చేస్తారు? స్లో అనే కాదు, ఒకటి గమనించండి. మాస్టర్ గారు ఏం చేస్తారంటే నామని చెప్పిన తర్వాత పర్ఫెక్ట్గా 5 to 10 మినిట్స్ అయినా సరే ఒక్కోసారి మౌనంగా కూర్చుంటారు. అప్పుడు మనం నిద్రపోయే టైం ఉంటుంది, ఆ టైం గురించి చెప్తున్నాను అనమాట. మనం జనరల్గా నిద్రపోయే టైం అది, మళ్ళీ ఓం అనగానే టక్కన లేచేస్తాం. సో ఆ టైంలో అది మనకి మోస్ట్ క్రూషియల్ టైం అనమాట. ఆ టైంలో అసలు ఏం చేయాలి అనేది మాస్టర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మనకి తెలియపోతే అండి, మనం ఎంత ప్రేయర్ చేసినా అది ఎలా ఉంటుందంటే ఒక వోకల్ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అనమాట. వోకల్ ఎక్సర్సైజ్ అంటే తెలుసు కదా, అంటే ఎలా చదివేయటం, నాలుగుకే ఉపయోగం. అదే సొల్యూషన్ యాక్చువల్గా. ఇంకొకటి, ఈ హ్యాబిట్స్లో మనకి సామాన్యంగా అండి కొన్న జనరల్ మనం చూస్తుంటాం, వాడు పొద్దున్నే లేచి 4:30-5 రోజు లేస్తాడండి, యోగాసనాలు వేస్తాడు. వాడికి చెప్తే ఆయుర్వేదంలో రాస్తారు ఒక పుస్తకంలో, ఇలా ఇలా ఉండాలి అని చెప్పిన లక్షణాలు మొత్తం ఉంటాయి వాడికి. చాలామందిని చూస్తాం. కానీ వాడికి 40 ఏళ్ళు పోయే వరకు వచ్చిన తర్వాత వాడికి జబ్బులు వచ్చేసినాయి. మన పిల్లగాళ్ళకి చెప్పామనుకోండి ఈ విషయం, మామూలుగా రే చేయరా అంటే ఏం లాభం, ఒక మామయ్య చూడు రోజు పొద్దున్న లేస్తాడు, అవన్నీ పూసుకుంటాడు, చేస్తాడు, యోగాసనం చేస్తాడు, ఆయనకు అన్ని జబ్బు బీపీ వచ్చి షుగర్ అన్నీ ఉన్నాయి, అది చేస్తే ఏం రాదంటాడు. ఎందుకు ఇలా అవుతుంది తెలుసా? ఈ చేసేవాళ్ళు 2 రకాలు ఉంటారట, మాస్టర్ గారు చెప్పింది ఈ పుస్తకంలోనే. ఏది ఇచ్చినా సరే మాస్టర్ 6 o'clock ప్రేయర్ చేయమన్నారు. చేసేవాళ్ళు 2 బ్యాచ్లు ఉంటాయి, 2 రకాల బ్యాచ్లు ఉంటారట. చేయనోడు సంగతి చెప్పట్లేదు నేను, అది 3వ బ్యాచ్. చేసేవాళ్ళు కూడా 2 రకాలు ఉంటారు. ఫస్ట్ బ్యాచ్ ఏంటంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చేయరు. మ్యాక్సిమం ఉంటాం మనం, కొంచెం అటుగానో ఇటుగానో చేస్తాం కానీ చెప్పింది చెప్పినట్టు చేయం. అదొక బ్యాచ్ ఉంటారు, వాళ్ళని రజోగుణం ఉన్న వాళ్ళు అంటారు. రజోగుణం ఉన్న వాళ్ళు అనమాట. మనం చూసుకోవచ్చు సిమ్టమ్ మందే బ్యాచ్ అని. ఆ రజోగుణస్తులట వాళ్ళు ఇలా చెప్తే ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అంటారు. దాన్ని సోరా అని కూడా అంటాం మనం. ఆ బ్యాచ్ వాళ్ళు చెప్పినట్టు చేయరు. ఇంకో బ్యాచ్ ఉంటారు, అసలు వాళ్ళందరూ ఏం చెప్పారో అంటే 6కి ప్రేయర్ 5:55కి రోజు కూర్చోవాలండి. మీరు ప్రశాంతంగా కూర్చోవాలి 5:50 రోజు. వాడు 5:55కి కూర్చుంటాడు. 6 o'clock ఓంకారం స్టార్ట్ చేస్తాడు. మాస్టర్ గారు చేస్తున్నట్టుగా 6:30 దాకా చేసేస్తారు. అదే 6:20 మాస్టర్ గారు అన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతాడు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేస్తాడు. కానీ దాని నుంచి రావాల్సినటువంటి, ఇందాక చెప్పానే ఆయనకి రోజు చేస్తాడు కానీ వచ్చే బ్యాచ్ అనమాట ఇది. అయినా వాడికి దానివల్ల లాభం పొందిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకో తెలుసా? ఇది మోనోటోనస్గా చేస్తారు వీళ్ళు. అంటే ఏంటంటే దానికి మైండ్ అప్లై చేయడు. మైండ్ అంటే వాడు అప్లై చేయడేమి మెకానికల్గా చేస్తారన్నమాట వాళ్ళు. దాన్ని తమో గుణం అంటారట. ఈ తమో గుణస్తులు ఏం చేస్తారంటే చెప్పినట్టు చేస్తాడు. వాడు టైం అంటే టైం ప్రకారం చేయమంటే చేస్తాడు, కానీ వాడికి ఏది అప్లై అవ్వదు. అది మోనోటోనస్గా చేస్తాడు. సో అది ఉపయోగం లేదు. ఎందుకంటే మనం ఒక నిమిషాన్ని మనం స్పెండ్ చేస్తున్నాం అంటే అండి, అది ఇట్స్ ఆఫ్ వాల్యూ. రోజు 20 నిమిషాలు అరగంట సేపు మనం ప్రార్థన చేసుకుంటూ అది ఎలా చేయాలో అలా చేయకుండా, వాళ్ళు చెప్పినట్టుగా చేయకుండా, అది ఫాలో కాకుండా, మన మనసు దాన్ని అప్లై చేయకుండా చేస్తే అదొక టైం వేస్ట్ అనమాట. సో కాబట్టి ఈ పుస్తకంలో మాస్టర్ గారు ఎలా చేయాలో కూడా చెప్పారు. దీంట్లో 6ంటికి పొద్దున లేచి చేయడం అనేది నెమ్మదిగా ఫస్ట్ అభ్యాసం చేస్తే అదేమవుతుంది, తర్వాత అలవాటుగా కూడా మారుతుంది. ఆ అలవాటుగా మారిన తర్వాత ఆ చేసే విధానం చెప్పారు, అది చెప్తాను ఇప్పుడు. అది చెప్పిన తర్వాత అలా చేసిన తర్వాత ఏమవుతుందంటే అండి, ముఖ్యంగా మనం ఏం చెప్పుకున్నాం, మన బాడీలో జరిగేటువంటి శ్వాసక్రియ, గుండె కొట్టుకోవటము, కిడ్నీస్ ఫంక్షన్ చేయటము, బ్లడ్ సర్క్యులేట్ అవ్వటము, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ ఆర్గాన్స్కి ఉన్నటువంటి అలవాట్లే. ఎప్పుడైతే మనం ఈ పద్ధతిగా మాస్టర్ గారు చెప్పిన విధానంగా ఆ 15 నిమిషాలు ఎలా చేయాలో చెప్తాను, చెప్పిన తర్వాత ఎలా చేస్తామో చేసిన తర్వాత మన బాడీ లోపల ఉన్న ప్రతి స్ట్రక్చరు, ప్రతి కణము మారిపోతుంది. దానికి ఆ హెల్తీ హ్యాబిట్స్, ఆ హెల్త్ వచ్చేస్తుంది, దాంట్లో ఆనందం వచ్చేస్తుంది దాంట్లో. సో అలాంటి బాడీలో ఏదైనా వ్యాధులున్నా మాయమైపోతాయి,
వ్యాధి అంటే ఏంటి అసలు? యాక్చువల్గా ఓన్లీ డీరేంజ్మెంట్ అని చెప్పారు. వ్యాధి అనేది అసలు లేదు. వ్యాధి అనేది ఒరిజినల్ స్టేట్ నుంచి పక్కకు తొలగటం అని చెప్పారు. దాని కళ్ళదోడు ఇలా ఉండాల్సింది ఇలా అయిందనుకోండి అంటే అది వ్యాధి, పక్కకి వెళ్ళిపోయింది. అది చూస్తే బాగోదు కదా ఇలా ఉంటే. అలాగే ఒంట్లో పనిచేసిన లివరు పని చేయకుండా వేరే పని చేస్తుంది. అది ఏం చేస్తున్నాం? 2 రకాలు పని చేస్తున్నాం అని చెప్పుకున్నాం. ఆ టైప్ అనమాట. రజోగుణం ఎక్కువ పని చేస్తుంది, తక్కువ పని చేస్తుంది వాడికి. సో మన గుణం ఎలా ఉందో, మన రజోగుణం మనకుంటే మన అవయవాలు కూడా అలాగే పనిచేస్తుంటాయి. మనం ఎక్స్ట్రాగా చేస్తాము కొన్ని. అందుకని ప్యాంక్రియస్ ఎక్కువ పని చేయొచ్చు, థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ పని చేయొచ్చు, లేకపోతే లివర్ ఎక్కువ పని చేయొచ్చు, లేదా తక్కువ పని చేయొచ్చు. కరెక్ట్ మాత్రం పని చేయదు. అది మారాల్సిన దేన్ని రిపేర్ చేయాలి మనం? మరి మన గుణాన్ని రిపేర్ చేయాలి. అది ఎలా రిపేర్ చేయాలో అదే ప్రొసీజర్ మాస్టర్ గారు ఇచ్చిన ప్రేయర్లో అదే చెప్పింది మనకి. సో దాంతోపాటు ఇంకొక 15 మినిట్స్ ఎక్సర్సైజ్ చెప్పారు మాస్టర్ గారు, అది కూడా నేను చెప్తాను. ఇలా మనం అంటే రోజు చేస్తున్నాము కానీ చేస్తున్నా కూడా మనకి ఎందుకు లభించట్లేదు సొల్యూషన్ అంటే కారణం అది. బికాజ్ దాన్ని మనం మోనోటోనస్గా చేస్తుంటాం, అది రీజన్. ఇక్కడ మాస్టర్ కే గారు ఒక 15 నిమిషాలు ఎక్సర్సైజ్ చెప్పారు దీనికి. మనం 15 నిమిషాలు చేయక్కర్లే, మనం మామూలుగా చదువుకుంటాం అంత 3 నిమిషాలు. ఫస్ట్ ఏం చెప్పారంటే అబ్జర్వ్ ద మూమెంట్స్ ఆఫ్ యువర్ రెస్పిరేషన్. ఫస్ట్ మనం ఇది ఇంకోటి కూడా ఏం చెప్పారంటే అండి, కుదిరినంత వరకు ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చేయమన్నారు ఫస్ట్ నియమం. రెండో నియమం ఏంటంటే ఎవరు ఎక్కడున్నా సరే పోని సమయం ఒకటి పెట్టుకొని ఆ సమయం ప్రకారంగా చేయమన్నారు. బెటర్ మార్నింగ్ 6 ఈవినింగ్ 6 12 అవర్స్ గ్యాప్ ఉంచుకోవాలి బెటర్ దానికి. ఎందుకంటే మనకి ఆ ఛార్జింగ్ చేస్తే మొబైల్ కనుక 12 గంటలు పనిచేస్తుంది చూసారు మంది, ఆ టైపు 12 అవర్స్ ఛార్జింగ్. ఫస్ట్ మెథడ్ అందరం కలిసి చేసుకోవడం సర్వోత్తమం అనమాట. లేకపోయినా మీరు ఒకవేళ మీ పిల్లాడు వేరే ఊళ్ళో ఉన్నా అదే సమయానికి వాళ్ళని కూడా కూర్చోమని మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటూ కూడా మంచిది. బట్ చేసుకోవాలి. ఈ 15 మినిట్స్ మనం స్పెండ్ చేస్తే చాలా పనులు చేయడంలో, పొద్దున వంశీ గారు చెప్పారు యోగా కర్మ సుకౌశలం అని చెప్పారు చూసారా. యోగం అంటే ఏంటంటే కర్మను సుకౌశలం, కౌశలత్వం కర్మలో లభించటం, అది లభిస్తుంది ఎప్పుడైతే ఈ 15 మినిట్స్ మనం స్పెండ్ చేస్తే డైలీ. మార్నింగ్ 15 మినిట్స్, ఈవినింగ్ 15 మినిట్స్, అంటే హాఫ్ అన్ అవర్ ఏ డే స్పెండ్ చేస్తే మనం చేసే అన్ని పనులలో కౌశలత్వం వస్తుంది. అంటే అది ఎలా అవుతుందంటే మనం ఇందాక డ్రైవర్ అనుకున్నాం చూసారా, ఆ డ్రైవర్ ఎలాగైతే డ్రైవ్ చేయడం ఎంత అలవాటు అయిపోతుందంటే ఒక్కోసారి మనం అంత ట్రాఫిక్లో డ్రైవ్ చేసి వస్తూ కూడా అసలు డ్రైవ్ చేసిన విషయం మనకు తెలియదు, అంతగా అలవాటు అయిపోతుంది కదా మన డ్రైవింగ్. అలాంటి కుశలత్వం మనకి ప్రతి కర్మలో వస్తుంది, ప్రతి పనిలో, చదువులో వస్తుంది, ప్రతి దానిలో వస్తుంది. ఈ మూడు పాయింట్స్ చేస్తే. ఫస్ట్ పాయింట్ చెప్పింది ఏంటంటే అందరం కూర్చోమన్నారు కలిసి, ప్రశాంతంగా కూర్చున్నాక అబ్జర్వ్ ద మూమెంట్స్ ఆఫ్ యువర్ రెస్పిరేషన్ అది చెప్పారంటే మన గాలి పీలుస్తూ వదులుతున్నాం, జరుగుతోంది యాక్షన్. ఏం చెప్పాలంటే నేను అంటున్నాను కానీ మనం చేయట్లేదు, అది జరుగుతోంది. గాలి పీల్చి వదలటం అనేది జరుగుతుందా అని అబ్జర్వ్ చేయమన్నారు. 5 మినిట్స్ అబ్జర్వ్ చేయమన్నారు. చెప్పగానే మీరు వెంటనే చేస్తే ఏమొస్తుంది అని అడుగుతారు. ఏమీ రాదని చెప్పారు. మాస్టర్ కూడా చెప్పారు పొద్దున్న, వెంటనే ఏం రాదు. అది రాశారు కూడా ఇక్కడ. మాస్టర్ సేస్ అబ్జర్వ్ ద మూమెంట్స్ ఆఫ్ యువర్ రెస్పిరేషన్, దేర్ ఈజ్ నథింగ్ టు అండర్స్టాండ్ దేర్ బట్ డూ ఇట్ ఫర్ 5 మినిట్స్. దేర్ ఈజ్ నథింగ్ టు అండర్స్టాండ్ బట్ డూ ఇట్ టుమారో ఆల్సో. ఏమనిపించదు చేయంగానే కాసేపు మంచి ఇటు చూసుకున్నాం అనుకోండి, ఏముండదు అక్కడ, ఏమి మారదు. అది సినిమాల్లో ఒక పాటలో 3 డ్రెస్సులు మారుస్తాడు హీరో, 4 డ్రెస్సులు మారుస్తుంది హీరోయిన్. అట్లా ఉండదు. చేయంగానే 5 నిమిషాలు చేసుకుని ఇటు చూసుకుంటే ఏమి రాదు. ఏం చెప్పారు? డూ ఇట్ ఫర్ 5 మినిట్స్, దేర్ ఈజ్ నథింగ్ టు అండర్స్టాండ్ బట్ డూ ఇట్ టుమారో ఆల్సో. దేర్ ఈజ్ నథింగ్ టు అండర్స్టాండ్ బట్ డూ ఇట్ డే ఆఫ్టర్ టుమారో ఆల్సో. అండ్ డూ ఇట్ ఫర్ 1 మంత్. అలా చేసుకుంటూ వెళితే మనిషిని బట్టి ఉంటుంది. రుద్దిన కొద్దీ బంగారం రుద్దితే తొందరగా షైనింగ్ వస్తుంది, ఇనప ముక్కను రుద్దితే కొంచెం టైం పడుతుంది, షైనింగ్ అది కూడా వస్తుంది. ఎన్ని రోజులు చేయాలనేది ఎవరిని బట్టి వాళ్ళకి ఆధారపడి ఉంటుంది, కానీ చేయటం ముఖ్యం. అలా చేశాకట ఒక నెల రోజులు అలా చేశాక మనకి కొన్ని అనుభూతులు మనకు కలుగుతాయి, కొన్ని ఈజీనెస్ అని. ఫస్ట్ అది 5 మినిట్స్ అండి. నెక్స్ట్ 5 మినిట్స్ ఏం చేయమన్నారంటే అంటే ఫస్ట్ 5 ఇందులో నేను చదువుతుంటే మీకు ఎట్లా అర్థమవుతుందంటే ఒక నెల మొత్తం ఫస్ట్ 5 మినిట్స్ చేయాలని కాదు. ఫస్ట్ 5 మినిట్స్ నెల రోజులు చేయాలి, సెకండ్ 5 మినిట్స్ కూడా చేయాలి. ఓకే, అట్లా అర్థం చేసుకోవద్దు. సెకండ్ 5 మినిట్స్ ఏంటంటే చేయాల్సింది బిగిన్ టు మేక్ యువర్ రెస్పిరేషన్ యూనిఫామ్, బిగిన్ టు బ్రెత్ స్లో
బ్రీత్ స్లో, సాఫ్ట్ అండ్ యూనిఫామ్. సెకండ్ స్టెప్ అది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కూర్చొని అబ్జర్వ్ చేయమన్నారు. సెకండ్ స్టెప్లో మనం పీల్చుకునేటువంటి గాలిని అలా నెమ్మదిగా, హాయిగా, స్లోగా, రెగ్యులేట్ చేసి కాదు, కంట్రోల్ చేసి కాదు, కానీ జరుగుతున్న దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క చిన్న ఉదాహరణ ఏంటంటే పసిపిల్లాడు గాలి పీలుస్తుంటే చూస్తుంటే వాడి పొట్ట ఇలా ఉబ్బుతూ పైకి కిందకి అవుతుంటుంది. మనకి రోడ్డు మీద ఎవరన్నా మనం చూస్తుంటే పొట్ట లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఫోటో తీసేటప్పుడు కానీ అలాంటప్పుడు వెళ్ళిపోతుంటుంది. అంటే అట్లా మనం డిస్టర్బ్ చేసేసుకొని పొట్టని గాలి సరిగ్గా పీల్చుకోం. పద్ధతి ప్రకారం గాలి పీల్చుకున్నప్పుడు ఏమవుతుందంటే గాలి పీల్చినప్పుడు పొట్ట బయటికి వస్తుంది, గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. ఇది సిస్టమ్. లోపలికి పీల్చి బయటకు వదిలినప్పుడు ఇలా అవ్వాలి. అలా అవుతుందో లేదో గమనించుకోమన్నారు. నెక్స్ట్ 5 minutes చేస్తే ఏమొస్తుంది, వెంటనే ఏం రాదు, చేస్తూ వెళ్ళమన్నారు. థర్డ్ ఏం చేయమన్నారంటే 5 minutes ఓంకారం ఉచ్చరించమన్నారు బయటికి. ఇప్పటిదాకా మనం బయటికి ఏం చేయలే, అరొకను కూర్చున్నాం. బయటికి ఓంకారం ఉచ్చరించేటప్పుడు నెమ్మదిగా లోపలికి గాలి పీల్చేటప్పుడు, లోపలికి గాలి నెమ్మదిగా పీలుస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ పీలుస్తాం. మళ్ళీ బయటికి ఓం అనేటప్పుడు ఆ వాయిస్ని వినమన్నారు. ఎవరి వాయిస్ని వినాలి? మన ఓన్ వాయిస్ని వినాలి. ఇక్కడ అది కూడా చెప్పారు, వీ ఆల్వేస్ ట్రై టు లిజన్ టు అదర్స్ వాయిసెస్ బట్ నాట్ అవర్ ఓన్ అని చెప్పారు. ఈ 5 minutesలో నెక్స్ట్ చేసే ఓంకారంలో మన వాయిస్ మనని వినమన్నారు. నెక్స్ట్ 5 minutes. ఫస్ట్ 5 minutes అబ్జర్వ్ ద రెస్పిరేషన్, నెక్స్ట్ మేక్ ఇట్ యూనిఫామ్, థర్డ్ చాంట్ ఓంకారం అండ్ అబ్జర్వ్ యువర్ ఓన్ సౌండ్. ఇలా చేస్తూ కొంతకాలం వెళితే అప్పుడేం జరుగుతుందంటే మన డైరెక్షన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనసుతో ఇలా జరుగుతుంటే ఆ డైరెక్షన్ ఇటు తిరిగి బుద్ధి ద్వారా జరగడం మొదలు పెడుతుంది. ఇది సీక్రెట్. సింపుల్గానే ఉంటుంది. ఎప్పుడైతే బుద్ధి ద్వారా మన యొక్క నిర్ణయాలు జరుగుతున్నాయో, బుద్ధి ద్వారా మన ఎవ్రీ యాక్ట్ జరుగుతుందో ఆటోమేటిక్గా మన సెన్సెస్, ఆర్గాన్స్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా పనిచేస్తాయి. ప్యాంక్రియాస్ పనిచేస్తుంది, లివర్ ఎవ్రీథింగ్ సరిగ్గా పనిచేయడం మొదలు పెడితే బుద్ధికి తెలియదు. ఎందుకంటే ఆ మెకానిజం మొత్తం తెలిసిన వాడు బుద్ధి, మనసుకు కాదు తెలిసింది. మనసుకు టెంపరీ మెమరీ మాత్రమే ఉంటుంది. సో బుద్ధి ద్వారా మనం పనిచేయాలంటే ఏం చేయాలంటే ఈ చెప్పిన ఎక్సర్సైజ్ ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, లిజన్ యువర్ ఓన్ వాయిస్ అన్నప్పుడు ఏం చేస్తున్నాం మనం, వీఆర్ లుకింగ్ ఇన్ టు అవర్ సెల్స్. నా యందు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను, నేనుని చూడటం మొదలు పెడుతున్నా. అందుకనే సత్యసాయి వారు చెప్తారు, కావాల్సింది అంతర్వ్యూరా, ఇంటర్వ్యూలు కాదరా అని చెప్తారు ఆయన. అంతర్వ్యూ, ఇదే మాస్టర్ గారు కూడా చెప్పింది ఇక్కడ. అంతర్వ్యూకి కావాలి మనకి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ 3. ఇవి జాగ్రత్తగా ప్రతిరోజు మనం ప్రేయర్ చేసేటప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసుకుంటూ పోతే కొంతకాలం తర్వాత చూస్తే వెంటనే ఏం తెలియదని కూడా చెప్పారు. ఎందుకంటే మన బట్టి ఉంటుంది అది. మనం ఎన్ని రోజుల నుంచి పాడు చేసుకున్నాం కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఇట్ మే టేక్ సమ్ టైమ్, మేబీ ఏ మంత్ ఆర్ 2 or 3 వాట్ ఎవర్ ఇట్ ఈస్. చేస్తే మాత్రం తప్పకుండా ఈ మొహాలు వచ్చే గురుపులకల్లా ఇంకెలా గ్లో అవుతూ ఉంటాయంటే చాలా. ఎందుకంటే మనం చూసుకోవడం మొదలు పెడతాం. నా యందు నేను ఉంటాం మొదలు పెడతా. ఇప్పుడు ఎంతసేపటికి వాడి యందు వీడి యందు ఉంటాం మనం. అంటే వాడేమన్నాడో, వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో అనుకుంటామే. ఇవన్నీ పోయి ఇటువంటి నా యందు ఉండడం మనం మొదలుపెట్టిన తర్వాత మనలో తెలియని ఒక అయస్కాంత శక్తి వస్తుంది. ఎటువంటి అయస్కాంత శక్తి వస్తుందంటే దాన్ని బయోమ్యాగ్నటిజం అంటారు. ఆ బయోమ్యాగ్నటిజం వచ్చిన తర్వాత మనం చెబితే వినని వాడంటూ ఉండడు. అక్కడ 2 జరుగుతాయి. ఎదుటివాడు చెబితే వినేట్టుగా చెప్పడం కూడా వస్తుంది మనకి. అన్నీ చాలా మార్పులు వస్తాయి మనలో. సో ఇటువంటి మార్పులు వచ్చేది ఇది ఒక హ్యాబిట్గా మారుతుంది. ఈ పుస్తకంలో మనం మనం అటువంటి విషయాలు ఇందులో చెప్పారు. పవర్ ఆఫ్ హ్యాబిట్ అని ఈ పుస్తకంలో. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా దాంట్లో మాస్టర్ గారు చెప్పినటువంటివే. సో కాబట్టి మనందరం ఇవాళ వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి నేను నెమలేసుకోవాలంటే నెగిటివ్ హ్యాబిట్స్ అనే వాటి గురించి భయపడకుండా ఆ నెగిటివ్ హ్యాబిట్స్ని పాజిటివ్ హ్యాబిట్స్తో మనం రీప్లేస్ చేస్తూ అసలు నెగిటివ్ హ్యాబిట్సే రాకుండా మన మనస్సు ద్వారా కాకుండా బుద్ధి ద్వారా పనిచేసేందుకు మనం మాస్టర్ గారు ఇచ్చినటువంటి 15 నిమిషాల ఎక్సర్సైజ్ కనుక ప్రేయర్ టైంలో పొద్దున సాయంత్రం చేసుకుంటే తప్పకుండా మనందరం ఇటువంటి ఫిజికల్ బాధల నుంచే కాదు మానసికమైనటువంటి ఇబ్బందుల నుంచి తొలగి ఈ తొలగడం అనే స్థితి తర్వాత వచ్చే స్థితి అసలు స్థితి అది అసలు అప్పుడు స్టార్ట్ అవుతుంది మన యొక్క అసలు పని. అంటే కూరగాయలు తెచ్చి పెట్టుకుంటే కాదు, దాన్ని వ్యంజనం అంటే కూర వండితే అప్పుడుగా దాని ఉపయోగం. అటువంటి స్థితి మన శరీరం ఒక పర్ఫెక్ట్గా హ్యూమన్ బీయింగ్ అసలు ఎందుకు ఉండాలి అనే స్థితి మనకు వచ్చి ఒక అయస్కాంత శక్తి మనలో బయలుదేరి
మన ద్వారా ఆనందం, మన ద్వారా ఇంకొకరికి ఆనందం, ఇటువంటి ఆనందం పొందే స్థితికి రావడానికి ఈ చిన్ని పుస్తకంలో మాస్టర్ గారు ఇచ్చారు. ఇటువంటి ఎన్నెన్ని మనకు అందించారు మాస్టర్ గారు. సో వీటన్నిటి మనం విని వదిలేయటం కాకుండా ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. మీ అందరూ కూడా తప్పకుండా ఈ 15 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తారనుకుంటున్నాను. కావాల్సిన వాళ్ళందరికీ ఈ పుస్తకం నేను స్కాన్ చేశాను. ప్రస్తుతం ప్రింట్ లేదు కాబట్టి మాస్టర్ గారు గ్రూప్లో పెడితే అందరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అందరు పిల్లలతో చదివించండి. పెద్దవాళ్ళం మనం ఆచరిస్తూ పిల్లలతో చేయిస్తే చాలా బాగుంటుంది. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.